నమస్కారం. శిఖరానికి చేరిన శీలం తప్పితే పాతాళానికే అన్న సామెత అక్షరాల నిజం అవుతుంది నేటి సమాజంలో. కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఒక యువ ఐపీఎస్ అధికారి ఇప్పుడు లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా మారటం సమాజంలో తీవ్ర చర్చాంశనీయంగా మారింది. హైదరాబాద్ తివరాంపల్లిలో జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఏపీకి చెందిన ఉదయ కృష్ణారెడ్డిపై కర్ణాటకకు చెందిన ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ ఐపీఎస్ ట్రైనీ అధికారిని చేసినటువంటి ఫిర్యాదు గనక గమనించినట్లయితే జూన్ 23 నుంచి ఉదయ కృష్ణారెడ్డి ఆమెకు వాట్సాప్ లో అసభ్యకరమైన సందేశాలు పంపుతూ వేధించటం ప్రారంభించాడు. అకాడమీలో స్నేహితుల ముందు తెలుగులో అమర్యాదకరమైనటువంటి పదజాలంతో మాట్లాడటమే కాకుండా ఈ నెల 8న ఆమెను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి ఫోన్ పాస్వర్డ్ కూడా సేకరించాడు. జూలై 9న రాత్రి 9 గంటల సమయంలో మరోసారి ఆమెను గదిలోకి లాక్కెళ్లి గొంతు పిసికి మెడపై కత్తి పెట్టి భయభ్రాంతులకు గురి చేసినట్లు ఫిర్యాదులో ఆ మహిళ పేర్కొన్నారు. జూలై 10న ఆమె వ్యక్తిగత వీడియోలను చిత్రీకరించి భర్తకు పంపిస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక దర్యాప్తులో అతను వాట్సాప్ గ్రూపుల ద్వారా తోటి శిక్షణార్థులను కూడా ఇబ్బంది పెట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇక ఉదయ కృష్ణారెడ్డికి సంబంధించి మనం విశ్లేషిస్తే ఆయన జీవితం ఒక స్ఫూర్తిదాయకంగా చెప్పుకోవచ్చు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి నానమ్మ దగ్గర పెరుగుతూ కూరగాయలు అమ్మిన నేపథ్యం ఉదయ కృష్ణారెడ్డిది. 2013లో కానిస్టేబుల్గా చేరి ఓ అధికారి చేసినటువంటి అవమానాన్ని సవాలుగా తీసుకుని ఉద్యోగానికి రాజీనామా చేశాడు ఉదయ కృష్ణారెడ్డి. 5 సార్లు సివిల్స్ రాసి పట్టుదలతో 360వ ర్యాంకు సాధించి ఐపీఎస్గా ఎన్నికయ్యాడు. నిన్నటి వరకు ఒక ఐకాన్లా ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఉదయ కృష్ణారెడ్డి ఈరోజు తన ప్రవర్తన కారణంగా కటకటాల పాలు కావాల్సినటువంటి పరిస్థితి తెచ్చుకున్నాడు. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ నగరంలో ఒక సంచలన ఘటన చోటు చేసుకుంది. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎం ఉదయ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ప్రాథమికంగా పోలీసులకు సమాచారం అందింది. ప్రస్తుతం ఆయన ఎస్ఆర్ నగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది. చదువు, పదవి, హోదా సమాజంలో గౌరవాన్ని ఇస్తాయి, కానీ మన ప్రవర్తన, క్రమశిక్షణ మాత్రమే ఆ గౌరవాన్ని కాపాడుతాయి. ఎంత కష్టపడి పైకి వచ్చామన్నది కాదు, పైకి వచ్చాక ఎంత బాధ్యతగా ప్రవర్తించామన్నదే ముఖ్యం. సంస్కారం లేని చదువు, మహిళలను గౌరవించలేని హోదా ఎందుకు పనికిరావు. ఏ స్థాయిలో ఉన్నా ప్రవర్తన సరిగా లేకుంటే సమాజం చేత్కరించుకోవడానికి ఎంతో సమయం పట్టదు అనటానికి ఈ ఘటనే ఒక నిదర్శనం. మొత్తానికి ఎంతో కష్టపడి ఐపీఎస్ అధికారిగా అవబోతున్నటువంటి ఉదయ కృష్ణారెడ్డి జీవితంలో ఇదొక మాయని మచ్చగా మెరిగిపోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. నమస్కారం.